ఈ వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. హిందూ మతంలో ఏకాదశి తిథికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. వైశాఖ శుక్ల పక్షంలోని ఏకాదశి తిథి మే 19వ తేదీన ఆదివారం రోజున మోహిని ఏకాదశి వచ్చింది. అయితే ఏకాదశి గురించి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. ఏకాదశి రోజున మనం పొరపాటున కూడా చేయకూడని పనులు కొన్ని ఉన్నాయి. అసలు ఏకాదశి రోజున ఏ పనులు చేస్తే అదృష్టం వరించి ఐశ్వర్యం లభిస్తుందో, అలాగే ఏ పనులు చేస్తే దురదృష్టం వెంటాడుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈసారి మోహిని ఏకాదశి వేళ 3 శుభయోగాలు ఏర్పడనున్నాయి. వజ్రయోగం, సిద్ధి యోగం, అమృత యోగం. ఈ శక్తివంతమైన యోగాలలో ఇంట్లో పూజ చేస్తే విష్ణుమూర్తి ప్రత్యేక అనుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ 3 యోగాలలో మీరు కొన్ని నియమాలను పాటిస్తే మీరు కోరుకున్న కోరికలు నెరవేరి ఇంట్లో సుఖసంతోషాలు నెలకొంటాయని వేద పండితులు చెబుతున్నారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం ఏకాదశి తిథి శ్రీ మహావిష్ణువుకు అంకితం చేయబడింది. ప్రస్తుతం వైశాఖమాసం నడుస్తుంది. వైశాఖమాసం అంటేనే విష్ణుమూర్తికి ఇష్టమైన మాసం. కాబట్టి వైశాఖమాసంలో వచ్చే ఏకాదశి అంటే విష్ణు దేవునికి చాలా ఇష్టం. కాబట్టి ఈ రోజున విష్ణుమూర్తిని ఆరాధిస్తే అనంతమైన పుణ్యం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంథాలు చెబుతున్నాయి. ఏకాదశి రోజున తెల్లవారుజామునే నిద్రలేచి తలస్నానం చేసి ఇంట్లో పూజ చేసుకోవాలి. ఏకాదశి రోజున చేసే పూజకి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. ఈ రోజున పూజ చేసేవారికి తమ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి అఖండ ఐశ్వర్యం లభిస్తుందని వేద పండితులు అంటున్నారు. ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు విష్ణు చాలీసా పఠించడం వల్ల మీ కుటుంబమంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఏకాదశి రోజున ఓం నమో నారాయణ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే విష్ణుదేవుని అనుగ్రహం వల్ల భోగభాగ్యాలను పొందవచ్చు. ఏకాదశి రోజున తెల్లవారు జామునే నిద్రలేచి సాయంత్రం వరకు నిద్రపోకూడదు. పేదవారికి, ఆకలిగా ఉన్నవారికి ఈరోజు అన్నం పెట్టడం వల్ల రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఏకాదశి రోజున ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకోకూడదు. అలాగే ఎవరికీ డబ్బు ఇవ్వకూడదు. ఇలా చేయడం వల్ల మీ ఇంటికి కష్టాలు ఏర్పడతాయి. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యంపైన చెడు ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఏకాదశి రోజున ఇంట్లో వెన్నని కరిగించడం కానీ, నెయ్యిని కరిగించడం కానీ చేయకూడదు. ఎందుకంటే మన హిందూ ధర్మంలో వెన్న అంటే లక్ష్మీప్రదం. అందుకే ఈ రోజున వెన్నని కరిగించకూడదు. అలాగే ఏకాదశి రోజున నలుపు రంగు బట్టలను అస్సలు వేసుకోరాదు. ఈ రోజున నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే మీకు దరిద్రం పట్టడం ఖాయమని పండితులు అంటున్నారు. ఏకాదశి రోజున తలకి నూనె రాయకూడదు. అలా చేస్తే ఆయుష్షు తగ్గుతుందని శాస్త్రం చెబుతుంది. కాని ఏకాదశి నాడు తలకి నూనె పెట్టుకుని తలస్నానం చేస్తే చాలా మంచిది. ఇలా చేయడం వలన మీకు ఎప్పటికీ అనారోగ్య సమస్యలు రావు. ఏకాదశి రోజున ముఖ్యంగా మాంసం, వెల్లుల్లి, ఉల్లిపాయ, గుమ్మడికాయ, అరటిపండు, పెసరపప్పు, శనగపప్పు, నువ్వులు, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తినకూడదు. అలాగే ఈ రోజున ఇంట్లో ఉన్న చెత్తను పడేయడం మంచిది కాదు. అలా చేస్తే మీ ఇంట్లో ఉన్న సంపదలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు. ఏకాదశి రోజున అన్నం తినకుండా పండ్లను తింటూ ఉపవాస దీక్ష చేస్తే చాలా మంచిది. హిందూ విశ్వాసాల ప్రకారం ఏకాదశి రోజున సూర్యుడు అస్తమించిన తరువాత అంటే సాయంత్రం సమయంలో ఉప్పును తినకూడదు. ఏకాదశి రోజున ఉప్పు తింటే మీ జాతకంలో గ్రహదోషాలు ఏర్పడి మీకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంతవరకు ఏకాదశి రోజున ఉప్పు తినడం మానుకోండి. ఈ రోజున ఇంట్లో ఉన్న స్త్రీలు కంటతడి పెట్టకూడదు. స్త్రీలు కంటతడి పెట్టిన ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు. ఏకాదశి రోజున పాలు, పెరుగు, కారం, చింతపండు, ఉప్పు వంటి వస్తువులను ఎవరికీ ఇవ్వకూడదు. స్త్రీలు ఈ రోజున ఇంట్లోని బూజును దులపరాదు. ఏకాదశి రోజున స్త్రీలు తమ చేతికి ఉన్న గాజులను తీయకూడదు. ఇంట్లో ఉన్న చీపురును దక్షిణ దిక్కున పెట్టాలి. ఇలా ఉంచితే మీ ఇంటికి ధనలక్ష్మి వస్తుంది. సాయంత్రం నిద్రపోయే ముందు వంటపాత్రలను శుభ్రం చేసి నిద్రపోవాలి. ఇలా చేయకుంటే లక్ష్మీదేవి అలుగుతుంది. అలాగే చాలా మంది మహిళలు జుట్టును విరబోసుకుని నిద్రపోతారు. కాని ఇలా అస్సలు చేయకూడదు. ఏకాదశి రోజున జుట్టు కత్తిరించకూడదు. ఎవరినీ కించపరిచే విధంగా ఏకాదశి రోజున ముఖ్యంగా విష్ణు సహస్రనామాలు, భగవద్గీతను పఠిస్తే చాలా మంచిది. ఈ రోజున పాలు, పెరుగును తినకూడదని నమ్ముతారు.
ఒకవేళ మీరు పాలు తాగాల్సి వస్తే పాలలో కొద్దిగా బెల్లం కలుపుకుని తాగాలి. ఈ రోజున పురుషులు తమ అత్తమామల ఇంటికి వెళ్ళకూడదని నమ్ముతారు. దీనివల్ల అత్తమామలతో సంబంధాలు చెడిపోవడంతో పాటు భార్యాభర్తల మధ్య సంబంధాలు కూడా తెగిపోయే అవకాశం. ఏకాదశి రోజున సాయంత్రం మీ ఇంటి గుమ్మం ముందు 2 దీపాలను వెలిగిస్తే మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగుపెడతారట. ఈ 2 దీపాలలో ఒక దీపం విష్ణువికి, మరో దీపం మహాలక్ష్మీదేవికి అంకితం చేయబడింది. ఏకాదశి రోజున సాయంత్రం సమయంలో ఎవరైతే ఇంటి ముందు 2 దీపాలు వెలిగిస్తారో వారి ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. ఏకాదశి రోజున తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగిస్తే ఇంకా మంచిది. తులసి మొక్క దగ్గర నెయ్యి దీపం వెలిగించి తులసికి పసుపు కుంకుమలు వేసి తులసి మాతకి నమస్కారం చేసి 5 ప్రదక్షిణలు చేయాలి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. ఏకాదశి రోజున మీ ఇంటి దగ్గర్లో ఉండే ఏదైనా దేవాలయానికి వెళ్ళి అక్కడ రావి చెట్టు కింద బియ్యపిండి ప్రమిదతో దీపం వెలిగించి రావి చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేయాలి. ప్రదక్షిణం చేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికలను విష్ణు దేవునికి చెప్పుకుంటూ ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేస్తే మీ ప్రతి కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని పండితులు సూచిస్తున్నారు. రావి చెట్టులో సాక్షాత్తు విష్ణు దేవుడు కొలువై ఉంటాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున రావి చెట్టును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుంది. సనాతన ధర్మంలో ఉసిరి చెట్టును పవిత్రంగా భావిస్తారు. లక్ష్మీదేవి కన్నీళ్ల నుండి ఉసిరి చెట్టు ఉద్భవించిందని విశ్వాసం. ఉసిరి చెట్టును పూజించే వారికి లక్ష్మీ కటాక్షం లభిస్తుందని నమ్మకం. అయితే ఏకాదశి రోజున మీ ఇంటికి ఉసిరి మొక్కను తెచ్చుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టే అని వేద పండితులు చెబుతున్నారు. అలాగే జిల్లెడు మొక్కని వినాయకుని మొక్కగా పరిగణిస్తారు. ఏకాదశి రోజున జిల్లెడు మొక్కకు పసుపు నీళ్లు పోస్తే మీ ఇల్లంతా సిరిసంపదలతో నిండిపోతుంది. ఈ రోజున మీ ఇంటి గడపకు పసుపు రాసి కుంకుమతో అలంకరణ చేస్తే చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.